రమ్మను ఇందులోంచి అన్నాడు. అలా అనడం ఏమిటి, పెటపెట చటచట చప్పుళ్ళొచ్చి ఆ స్తంభం బద్దలైపోయింది. బద్దలైపోయి అందులోంచి ఒక్కసారి విస్ఫులింగములు పైకొచ్చి పెద్ద కాంతి మండలం ఏర్పడి కన్నులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది. ఆ తేజస్సులోంచి పట్టుపుట్టం కట్టుకుని స్వామి నిలబడ్డారు. భయంకరమైనటువంటి గర్జన చేస్తుంటే ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన యొక్క వేగాన్ని ఒత్తిడిని తట్టుకోలేక 1000 పడగలున్నటువంటి ఆదిశేషుడు సార్వభౌమము మొదలైనటువంటి దిగ్గజములన్నీ కూడా భూమి యొక్క బరువుని ఓర్చలేక తలలు వంచేసాయి. ఆయన పాదములలో చక్రరేఖ, శంఖరేఖ, పద్మరేఖ, నాగలి, అమృతభాండము మొదలైనటువంటి దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి. బలిష్టమైనటువంటి మోకాళ్ళు, ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో అటువంటి బలిష్టమైనటువంటి తొడలు, సన్నటి నడుం, దానికి పెట్టుకున్నటువంటి మువ్వల వడ్డాణం, ఆ చప్పుడు చేస్తున్నటువంటి గంటలు, మెడలో వేసుకున్నటువంటి ఆహారాలు, అనంతమైనటువంటి బాహువులు, పైన నృసింహాకారం, సింహం యొక్క ముఖం, పెద్ద పెద్ద దంస్ట్రలు, చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి, భయంకరమైన వాటిని కూడా తెగబోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంతపంక్తి,